నిజాంపేట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్లో సోమవారం మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానమాల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేపట్టి సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం శ్రీ హైస్కూల్లో ఈ నెల 11 నుంచి 20 తారీఖు వరకు విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, ఈ సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు అల్లికలు, చెస్, క్యారం బోర్డు, ఇండోర్ గేమ్స్ తో పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కీర్తన, ఉపాధ్యాయులు మహేందర్, రవీందర్, వెంకటస్వామి, సుచరిత, వందన, ప్రణయ్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మనం సమ్మర్ క్యాంప్ నిర్వహణ కోసం ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఈరోజు నుంచి ఈ క్యాంపులో కూడా ఈ పాఠశాల నుంచే కాకుండా మండలంలో ఉన్నటువంటి ప్రతి హై స్కూల్ నుంచి కూడా అందరు విద్యార్థులు రావచ్చు. అందరు హెడ్ మాస్టర్లు కూడా చెప్పినాం, దాదాపు అందరూ పంపిస్తారు ఎంతో కొంతమందిని. సో 100 మంది వరకు ఇందులో ఛాన్స్ ఉంది కనుక 100 మంది పిల్లలకు అవకాశం ఉన్నది, అందరూ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు బాగా ఎండలు కొడుతున్నాయి, పిల్లలు బయట తిరిగితే ఎండ దెబ్బ కలిగే అవకాశం ఉంది కనుక ఇప్పుడు 8:30 to 12 దాకా జడు స్కూల్ ఉంటే వాతావరణం చల్లగా ఉంటుంది. వాళ్ళకు మంచి వాతావరణంలో ఇక్కడ ఆటలు, చిత్రలేఖనం, తర్వాత కుట్లు, అల్లికలు ఇవన్నీ నేర్పుతారు కనుక వాళ్ళు ఎక్కడ ఎండ తిరుగుకుంటుంటారు. మన చల్లటి వాతావరణంలో నుంచి 25 వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో అల్పాహారం కూడా అందించబడుతుంది కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాలి పిల్లలు. ఇవాళ మీరు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకుంటే మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఆటలు ఆడిపిస్తారు, మీరు ఏ ఆట అంటే అయితే మార్నింగ్ టైంలో యోగా కూడా నేర్పుతారు. యోగాకు ఇన్స్ట్రక్టర్ ఉంటుంది. మీరు ఆటలు ఆడితే క్రికెట్ కానీ, ఇంకా వాలీబాల్ కానీ, ఇంకా ఏమైనా అవుట్డోర్ గేమ్స్ ఆడితే కొంచెం 8 to 9 మధ్యన ఆడండి నా సూచన. తర్వాత 9 తర్వాత మొత్తం ఇండోర్ గేమ్స్ లోపల ఉండేవి, క్యారమ్ బోర్డు కానీ, చెస్ కానీ, ఇంకేమైనా ఆటలు లోపల ఆడుకోండి. ఎందుకంటే 9 తర్వాత ఎండ ఎట్లుందో చూస్తారు, విపరీతమైన ఎండలున్నాయి. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి లేని ప్రాబ్లం అవుతుంది. వాటర్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు, మంచిగా వాటర్ రోజుకు 2-3 లీటర్లు వాటర్ తాగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే ఎండ దెబ్బ తగలకుంటుంటుంది. ఈ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నది. పోయినసారి ఎంఈఓల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, ఇప్పుడు కంప్లీట్గా పిఎంశ్రీ ఆధ్వర్యంలోనే సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ నడుస్తుంది. తీసుకోవడం జరిగింది. మా దగ్గర పనిచేస్తున్న పీటీఐ రోజా టీచర్ ఏమో కుట్లు, అల్లికలు నేర్పుతుంది పిల్లలకు. తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్టర్ ఆటలు, చెస్ కానీ, యోగాకు స్పెషల్గా ఇంకొక ఇన్స్ట్రక్టర్ని తీసుకోవడం జరిగింది. తర్వాత క్రీడల గురించి కానీ, ఇండోర్ గేమ్స్ గురించి కానీ వేరే ఇన్స్ట్రక్టర్ని తీసుకోవడం జరుగుతుంది. ఇంకా హ్యాండ్ రైటింగ్ కానీ, డ్యాన్స్ కానీ, క్విజ్ పోటీలు కానీ, ఇంకా ఇతర కార్యక్రమాలు నడపడానికి కూడా మేము ఇంకొకరిని నియమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మండల్ హెడ్ క్వార్టర్ పిఎం శ్రీ స్కూల్. ఖచ్చితంగా పిల్లలకు 100 మందికి అవకాశం ఉంది. మరి మన మండలం నుంచి హై స్కూల్ స్థాయిలో పిల్లలు 6 నుంచి 9వ తరగతి చదువుకునే విద్యార్థులందరూ కూడా పాఠశాలలో 100 మంది రావాలి. పేరెంట్స్ కూడా ఎక్కువ మంది వచ్చి మరి ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయాలని పాఠశాల మండల క్వార్టర్లో